ఇంతకుముందు పెన్షన్ వచ్చేది కాదండి, 10 సంవత్సరాలు బట్టి రాలేదు. జగన్ గారి పరిపాలన వచ్చిన దగ్గర నుండి కూడా నాకు పెన్షన్ ఇప్పించారు గురువుగారు. పెన్షన్ వస్తుందండి. ఆ తర్వాత మా ఆవిడకి బాగాలేకపోతే తనకి కొంత సహాయం చేశారు, అది బాగానే ఉందండి. పరిపాలన మాత్రం ఇప్పుడు బాగానే ఉందండి. అది తర్వాత మరి ఇబ్బంది అంటే మరి ఎన్నిసార్లు వెళ్ళే సరే నీకు వస్తుందిలే అండమే కానీ ఎప్పుడు నాకు వచ్చేసింది లేదండి. తర్వాత గురువుగారిని పట్టుకొని ఇదో బాధపడి ఒక పెన్షన్ చేయించుకున్నాం. ఇప్పుడు ఇస్తాను. మూడు సరిపోయినా ఇంకా అంతకంటే ఇది కాదండి. మళ్ళీ గురువుగారు వస్తే మళ్ళీ పెంచుతారేమో, అది అంతే. మరి సరిపెట్టుకోవాలి కదండి, మాకు వద్దంటే ఆన్లైన్ కదా. అది దానివల్ల పరిపాలన కూడా పర్వాలేదండి, మాకు బాగానే ఉంది. ఎప్పుడు మాకు ఏమీ చేయలేదండి. చంద్రబాబు గారు కూడా ఇల్లు ఇస్తాం, అది ఇస్తాం, ఇది ఇస్తాం అని చెప్పారే కానీ ఏమి రాలేదండి. ఇప్పుడు ఈ గురుగారు వచ్చిన తర్వాత మనకు అన్ని విధాల ఇల్లులు వచ్చాయండి. ఇవి బాగానే ఉంది. పెన్షన్ కూడా వచ్చింది. మా వాళ్ళకి బాగా లేకపోతే సదుపాయం చేశారు. అది అందుగురింటే మాకు మరి పర్వాలేదు అని ఇచ్చేస్తాం. వైద్యం పర్వాలేదండి, వైద్యం బాగానే చేస్తున్నాం, చూపిస్తున్నాం. గతం అంటే మరి మనుషులు పట్టించుకుని ఉండేరు కదండి. అది చేస్తాం అండి, అండమే తప్ప చేసే ఇది లేదండి. నాకు పెన్షన్ నేను ఎప్పుడూ జగన్ గారికి వేస్తానండి ఓటు. ఎందుకంటే బాగా మంచితనం చేసినప్పుడు అతనికే వేయాలి కదండి ఓటు. ఎవరో వస్తారు మేము ఇది చేస్తాం అది చేస్తాం అనేసి వాళ్ళకి వెయ్యం కదండి, అదనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ .న్యూస్.